హలో అండి. ఈరోజు మనం ఈ క్లాస్‌లో లైవ్ చాట్‌లో స్ట్రక్చర్ విశ్లేషణ క్వెషన్ నంబర్ 2.10. క్వెషన్ నంబర్ ఏంటి? 2.10. అంటే లైవ్ చార్ట్‌లో స్ట్రక్చర్ విశ్లేషణ, లైవ్ మార్కెట్ స్ట్రక్చర్ అనాలిసిస్ అనేది ట్రేడింగ్ సమయంలో రియల్ టైమ్‌లో ధర ఎలా కదులుతుందో గమనించి ట్రెండ్‌ని అర్థం చేసుకోవడం. రియల్ టైమ్‌లో ధర ఎలా కదులుతుందో గమనించి ట్రెండ్‌ని అర్థం చేసుకోవడం. ఓకేనా? స్ ఇది ట్రేడింగ్‌కు ముందు ఒక స్పష్టమైన వ్యూహాన్ని సిద్ధం చేసుకోవడానికే కాకుండా సరైన ఎంట్రీ, ఎగ్జిట్ నిర్ణయాలనేదైతే తీసుకోవడానికైతే కీలకం. సరైన ఎంట్రీ, ఎగ్జిట్ నిర్ణయాలు తీసుకోవడానికైతే కీలకంగా అనేదైతే ఉంటుంది. సో, మనకేంటి లైవ్ చార్ట్‌లో స్ట్రక్చర్ విశ్లేషణ అంటే లైవ్ మార్కెట్ స్ట్రక్చర్ అనాలిసిస్ అనేది ట్రేడింగ్ సమయంలో రియల్ టైమ్‌లో ధర ఎలా కదులుతుంది గమనించి ట్రెండ్‌ని అర్థం చేసుకోవడం. ఓకేనా? ఇది ట్రేడింగ్‌కి ఒక స్పష్టమైన వ్యూహాన్ని సిద్ధం చేసుకోవడానికే కాకుండా సరైన ఎంట్రీ, ఎగ్జిట్ నిర్ణయాలనేదైతే ఇస్తుంది. ఇక్కడ మనం టైమ్ ఫ్రేమ్ ఎంపిక స్ట్రక్చర్‌లో ఫస్ట్ మనకి 5 ముఖ్యమైన స్టెప్స్ అనేవైతే ఉంటాయి. అందులో ఫస్ట్ వచ్చేటప్పటికి ఏమిటి? టైమ్ ఫ్రేమ్ ఎంపిక. హైయర్ టైమ్ ఫ్రేము అంటే 1 అవర్, 4 అవర్స్ డైలీ, ఓవరాల్ ట్రెండ్ అండ్ మేజర్ లెవెల్స్. ఓవరాల్ ట్రెండ్, మేజర్ లెవెల్స్ అనేవైతే చూసుకోవాలి. లాంగర్ టైమ్ ఫ్రేమ్‌లో మనం చూస్తున్నట్లయితే 5 మినిట్స్, 15 మినిట్స్. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ టైమ్స్ అనేవైతే చూసుకోవాలి. ఒకవేళ మీరు ఇక్కడ డైలీ చార్ట్‌లో అప్ ట్రెండ్ ఉంటే 15 మినిట్స్ చార్ట్‌లో ఎంట్రీ టైమింగ్స్ కోసం వెయిట్ చేయాలి. డైలీ చార్ట్‌లో అప్ ట్రెండ్ గాని మూవ్ అయితే 15 మినిట్స్ చార్ట్‌లో మీరు ఎంట్రీ టైమింగ్ అనేదైతే చూసుకోవాలి. అండ్ సెకండ్ ఏంటి? స్వింగ్స్ గుర్తించడం. స్వింగ్స్ గుర్తించడం అంటే ఏంటి? ధర ఎలా కదులుతుందో గమనించి హైయర్ హైస్ హై హైయర్ హైస్, లోవర్ లోస్‌ని గుర్తించాలి. హైయర్ హైస్, లోవర్ లోస్‌నైతే గుర్తించాలి. స్వింగ్స్ గుర్తించడం. ధర ఎలా కదులుతుందో గమనించి హైయర్ హైస్, లోవర్ లోస్‌నైతే గుర్తించాలి. ఇక్కడేంటి మనకి స్ట్రక్చర్ కాన్సెప్ట్. ఈ స్ట్రక్చర్ అనేది కాన్స్టెంట్‌గా ఉందా? లేదా అనేది మొదట పరిశీలించాలి. స్ట్రక్చర్ అనేది కన్సిస్టెంట్‌గా ఉన్నదా? లేదా అన్నది మొదట పరిశీలించాలి. సో, దీనిలో ఏంటంటే మనకి అప్ ట్రెండ్, హైయర్ హై, హైయర్ లో, హైయర్ హై. అందులో మనం డౌన్ ట్రెండ్ చూసుకుంటే లోవర్ లో, లోవర్ హై, లోవర్ లో. సో, ఇది స్వింగ్‌ని గుర్తించడం. నెక్స్ట్ ఏంటి మనకి స్ట్రక్చర్ బ్రేక్ గుర్తించడం ఏంటంటే గత హైయర్ లో బ్రేక్ అయితే ట్రెండ్ వీక్‌నెస్ రివర్సల్. గత హైయర్ లో బ్రేక్ అయితే ట్రెండ్ రివర్సల్ అండ్ ట్రెండ్ వీక్‌నెస్ అండ్ రివర్సల్. స్ట్రక్చర్ చేంజ్ వచ్చిన తర్వాత సిహెచ్ఓ గుర్తించండి. స్ట్రక్చర్ చేంజ్ వచ్చిన తర్వాత సిహెచ్ అనేదైతే గుర్తించండి. సిహెచ్ కాన్సెప్ట్ అనేదైతే మనం ముందు క్లాస్‌లో అనేదైతే మాట్లాడుకున్నాం. ఒకసారి అనేదైతే చూడండి. అండ్ కీ లెవెల్స్ డ్రా చేయండి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే రీసెంట్ స్వింగ్ హైస్, లోస్ ఆధారంగా జోన్స్ గుర్తించండి. బ్రేక్అవుట్ లేదా రివర్సల్ అక్కడే ఎక్కువగా జరుగుతాయి. బ్రేక్అవుట్ లేదా రివర్సల్ అక్కడే ఎక్కువగా జరుగుతాయి. సో, ఇదొక పాయింట్ అనేదైతే గుర్తించండి. నెక్స్ట్ మనకి కన్ఫర్మేషన్ క్యాండిల్స్. సో, నెక్స్ట్ మనకి కన్ఫర్మేషన్ క్యాండిల్స్ వాల్యూమ్ చూడండి. రిజెక్షన్ క్యాండిల్స్ డోజీ, ఎంగిల్ఫింగ్, పిన్ బార్ కన్ఫర్మేషన్ ఇస్తాయి. రిజెక్షన్ క్యాండిల్స్ డోజీ, ఎంగిల్ఫింగ్, పిన్ బార్ అనేదైతే కన్ఫర్మేషన్ అనేదైతే ఇస్తాయి. సో, ఈ పాయింట్ అనేదైతే ఒక గుర్తుపెట్టండి. నెక్స్ట్ హైయర్ వాల్యూమ్ స్ట్రక్చర్‌ని షిఫ్ట్స్‌కి బలాన్ని ఇస్తుంది. హై వాల్యూమ్ స్ట్రక్చర్ షిఫ్ట్ అవ్వడానికి అయితే మనకి బలాన్ని అనేది ఇస్తుంది. సో, ఫైనల్‌గా మనం ఏంటంటే ఇందులోని సారాంశం ఏంటంటే లైవ్ చార్ట్‌లో స్ట్రక్చర్ విశ్లేషణ చేయడం ట్రేడర్స్‌కు మార్కెట్ భావాన్ని అర్థం చేసుకునే శక్తినిస్తుంది. లైవ్ చార్ట్‌లో స్ట్రక్చర్ విశ్లేషణ చేయడం ట్రేడర్స్‌కు మార్కెట్ భావాన్ని అయితే అర్థం చేసుకునే శక్తినైతే ఇస్తుంది. ఇది స్మార్ట్ మనీ ఎలా ఆడుతుందో అనేది చూపించి సరైన ఎంట్రీ, ఎగ్జిట్ స్థాయిలను పొందడంలో సహాయపడుతుంది. ఇది స్మార్ట్ మనీ అంటే మీరు ఎంట్రీ, ఎగ్జిట్ స్థాయిలను పొందడంలో సహాయపడుతుంది. చార్ట్స్‌ను నిశ్చితంగా పరిశీలించండి. ట్రేడర్ విజయానికి మార్గం. సో, చార్ట్స్‌ని నిశ్చితంగా పరిశీలించడం ట్రేడర్ విజయానికి మార్గం. సో, ఇది మనకి ఈ కాన్సెప్ట్ అనేదైతే మనం అర్థం చేసుకోవాలి. సో, ఇది మనకి 2.10 క్వెషన్ నంబర్ లైవ్ చార్ట్‌లో స్ట్రక్చర్ విశ్లేషణ అంటే ఏమిటి? ఓకే. ఐ హోప్ మీకు చాలా క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. థాంక్ యూ.